Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. Analytical ability లో భాగంగా అడిగే డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఐసెట్, క్యాట్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. అయితే చాలామంది విద్యార్థులు ఈ టాపిక్ నుంచి అడిగే క్వశ్చన్స్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ చేసి మార్క్స్ని లాస్ అవుతూ ఉంటారు. ఈరోజు వీడియోలో ఈ డేటా ఎఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనం సులభంగా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే ఈ క్వశ్చన్స్ని ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి పికప్ చేయడానికి ప్రయత్నించాను. కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మనకి ఈ డేటా ఎఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా అడుగుతూ ఉంటారంటే, మనకి ఇందులో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దాని కింద రెండు స్టేట్మెంట్స్ని ఇస్తారు. ఒకవేళ అడిగిన క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 1 మాత్రమే సరిపోతే అప్పుడు మనం ఆప్షన్ 1ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి స్టేట్మెంట్ 2 మాత్రమే సరిపోతే అప్పుడు ఆప్షన్ 2ని పికప్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి రెండు స్టేట్మెంట్స్ అవసరమైతే, అంటే ఆ రెండు స్టేట్మెంట్స్ని ఆధారంగా మాత్రమే అడిగిన క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలిగితే అప్పుడు ఆప్షన్ 3ని పికప్ చేసుకోవాలి. అలా కాకుండా ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్లో ఇచ్చిన డేటా మనకు అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి సరిపోనట్లయితే, అంటే అదనంగా ఇంకా సమాచారం ఏమైనా కావాలి అనుకున్నట్లయితే అప్పుడు మనం ఆప్షన్ 4ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి మనం ఫస్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ రాహుల్ బోర్న్, అంటే ఇక్కడ మనకి రాహుల్ ఏ సంవత్సరంలో జన్మించారనే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు దీన్ని మనం ఆన్సర్ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది సరిపోతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, రాహుల్ ఈజ్ 25 years యంగర్ టు హిజ్ మదర్, అంటే రాహుల్ తన తల్లి కంటే 25 సంవత్సరంలో చిన్నవాడు. దీన్ని బేస్ చేసుకుని మనం రాహుల్ ఏ సంవత్సరంలో పుట్టాడో చెప్పగలమా అంటే చెప్పలేం. ఒకవేళ మదర్ కనుక ఏ సంవత్సరంలో పుట్టినా తెలిసినట్లయితే అప్పుడు చెప్పగలం. కానీ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ 1లో అది ఇవ్వలేదు కదా, కాబట్టి మనకి స్టేట్మెంట్ 1 బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయలేం. ఇప్పుడు ఒకసారి మనం స్టేట్మెంట్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే, రాహుల్స్ బ్రదర్ హూ వాజ్ బోర్న్ ఇన్ 1964 ఈజ్ 35 years యంగర్ టు హిజ్ మదర్, అంటే రాహుల్ యొక్క సోదరుడు అతను ఏ సంవత్సరంలో పుట్టాడు, 1964లో పుట్టాడు. నెక్స్ట్ అతను తల్లి కంటే 35 years చిన్నవాడు. మనం దీన్ని బేస్ చేసుకుని ఈ రాహుల్ యొక్క మదరు ఏ సంవత్సరంలో పుట్టాడో చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే రాహుల్ యొక్క బ్రదర్ 1964లో పుట్టాడు కాబట్టి 35 years బ్యాక్ వెళ్తే వాళ్ళ మదరు ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళ మదర్ ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసు కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని 25 years మనం ముందుకు వస్తే అప్పుడు మనకి రాహుల్ ఏ సంవత్సరంలో పుట్టాడో చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా రెండు స్టేట్మెంట్స్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏ ఆప్షన్ని పికప్ చేసుకోవాలి, మనం థర్డ్ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి రెండు స్టేట్మెంట్స్లో ఇచ్చిన సమాచారం అవసరం ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ అమాంగ్ P, Q, T, V and M ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ వెన్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ హైట్స్, అంటే ఇక్కడ 5 members ఉన్నారు. ఎవరు వాళ్ళు? P, Q, T, V, M అనే 5 persons ఉన్నారు. వాళ్ళ హైట్స్ ఆధారంగా వాళ్ళని ఒక ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో అమర్చినట్లయితే, అంటే చిన్న ఏజ్ వాళ్ళని ఫస్ట్, తర్వాత కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఇలా ఉంచినట్లయితే మధ్యలో వచ్చే పర్సన్ ఎవరు అంటాడు అనమాట. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి ఏ స్టేట్మెంట్ అవసరం అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటది? వి ఈజ్ టాలర్ దాన్ క్యూ బట్ షార్టర్ దాన్ ఎం, అంటే వి అనే పర్సన్ క్యూ కంటే పొడవైన వాడు. హైట్స్ ఆధారంగా అనమాట, ఏజెస్ కాదు, హైట్స్ ఆధారంగా వాళ్ళని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినట్లయితే మధ్యలో ఎవరు వస్తారు అంటాడు, మిడిల్లో ఉండే పర్సన్ ఎవరు అంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు వి ఈజ్ టాలర్ దాన్ క్యూ, అంటే వి అనే పర్సన్ క్యూ కంటే పొడవైన వాడు, బట్ షార్టర్ దాన్ ఎం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మధ్యలో ఎవరు ఉంటారో చెప్పగలమా?
మిగిలిన 2 పర్సన్స్ మిస్ అయ్యారు. ఇక్కడ వాళ్ళిద్దరి సంగతి కూడా తెలిస్తేనే మనం మధ్యలో ఎవరుంటారని చెప్పగలం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయలేం. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. టీ ఈజ్ టాలర్ దాన్ క్యూ. అంటే టీ అనే పర్సన్ క్యూ కంటే పొడవైన వాడు. అండ్ ఎం అంటే ఎం కూడా ఎం కంటే కూడా పొడవైన వాడు అనమాట. అంటే క్యూఎంల కంటే టీ పొడవైన వాడు. బట్ షార్టర్ దాన్ పీ, కానీ పీ కంటే పొట్టివాడు. దీన్ని మనం క్లబ్ చేసామనుకోండి రెండు స్టేట్మెంట్స్ని. ఇక్కడ మనకి ఈ టీ అనే పర్సన్ క్యూఎం ఇద్దరి కంటే పొడవైన వాడు కాబట్టి పైన వస్తాడు. నెక్స్ట్ పీ కంటే పొట్టివాడు కాబట్టి పీకి కింద వస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ అరేంజ్మెంట్లో మొత్తం 5 పర్సన్స్ వచ్చేసారు. మధ్యలో ఏ పర్సన్ ఉండడో మనం ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అవసరం అవుతాయి. 2 స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని మాత్రమే అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద లాస్ట్ సండే ఆఫ్ మార్చ్ 2006 ఫెల్ ఆన్ విచ్ డే. అంటే మార్చ్ 2006లో ఆ నెలలో లాస్ట్ సండే ఏ తారీఖున వస్తుంది, ఏ రోజున వస్తుంది అనేది మనకు డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్ సండే ఆఫ్ ద మార్చ్ 2006 ఫెల్స్ ఆన్ విచ్ డేట్, ఏ డేట్న వస్తుంది అనేది మనకు ఆ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్ ఫెల్స్ ఆన్ 5th. అంటే ఆ నెలలో 5th డేటు అంటే ఫస్ట్ సండే వచ్చిందనమాట. ఓకే, 5వ తారీఖు మొదటి సండే వచ్చింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి లాస్ట్ సండే ఏ రోజు వస్తుందో చెప్పేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇది 5th, మళ్ళీ సండే ఎప్పుడు వస్తుంది మనకి, దీనికి 7th యాడ్ చేస్తాం అంటే 12thని సండే వస్తుంది. మళ్ళీ 7 యాడ్ చేస్తాం, 19thని ఒక సండే వస్తుంది. మళ్ళీ 7 యాడ్ చేసాం, 26ని సండే వస్తుంది. ఓకే, మళ్ళీ 7 యాడ్ చేస్తే మనకి 33 అయిపోతుంది. మనకు మార్చిలో 31 డేసే ఉంటాయి కదా. కాబట్టి లాస్ట్ సండే ఏ డేట్ని వస్తుంది, 26ని వస్తుంది. కాబట్టి మనకి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఓన్లీ స్టేట్మెంట్ 1 సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ ఆప్షన్ని పికప్ చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ని పికప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. విచ్ కోడ్ వర్డ్ స్టాండ్స్ ఫర్ గుడ్. అంటే ఇక్కడ గుడ్ అనే వర్డ్కి ఉపయోగించిన కోడ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్ ద కోడెడ్ సెంటెన్స్ సిన్ కో బై విచ్ మీన్స్ హీఈస్ గుడ్. అంటే సిన్ కో బై అనే కోడ్ దేనికి సంబంధించి అంటే హీఈస్ గుడ్ అనే ఆ సెంటెన్స్కి సంబంధించింది అనమాట. ఓకే, ఇందులో ఈ గుడ్ అనే వర్డ్కి ఉపయోగించిన కోడ్ ఏంటి చెప్పాలి అంటే మనకి ఏ స్టేట్మెంట్ సహాయపడుతుంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసామనుకోండి. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ కోమాట్ డెట్ అంటే COMOTDET డెట్ మీన్స్ దే ఆర్ గుడ్. ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్లు రెండింటిని అబ్జర్వ్ చేసినట్టు, ఫస్ట్ వాడి క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ హీ ఈజ్ గుడ్, ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చింది దే ఆర్ గుడ్. ఈ రెండిట్లో మనకి గుడ్ ఒకటే కామన్గా ఉన్నట్లయితే అప్పుడు ఆ గుడ్ అనే దాని యొక్క కోడ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, హీ ఈజ్ గుడ్, దే ఆర్ గుడ్. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఓన్లీ గుడ్ మాత్రమే ఉంది. హీ కామన్గా లేదు, అలాగే ఈజ్ కూడా కామన్గా లేదు. ఎందుకంటే ఇక్కడ దే ఉంది, ఆర్ ఉంది. కాబట్టి మనం ఈజీగా చెప్పేసేయచ్చు గుడ్కి ఏ కోడ్ ఉపయోగించారండి. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి కామన్గా ఉన్న కోడ్ ఏంటి, CO కదా. కాబట్టి మనకి ఆ గుడ్ యొక్క కోడ్ ఏంటి అనమాట, CO అనమాట. ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ సిన్ మైక్ బై మీన్స్ హీ ఈజ్ ఆనెస్ట్. ఓకే, ఇక్కడ ఒకసారి క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ సెకండ్ స్టేట్మెంట్లో ఇచ్చిన ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి హీ ఈజ్ కామన్గా ఉన్నాయి. ఇక్కడ హీ ఈజ్ ఉంది, ఇక్కడ హీ ఈజ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి రెండిట్లో కామన్గా ఉన్న ఈ కోడ్స్ ఏంటి, సిన్ SIN సిన్ అండ్ బై. కాబట్టి మనం కామన్గా లేనిది ఏంటి, ఇంక మనకి ఇక్కడ CO ఉంది, ఇక్కడ MIC ఉంది. కాబట్టి CO అనేది ఏమో గుడ్కి, అలాగే MIC అనేది ఏమో హానెస్ట్కి మన కోడ్ అయినా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ని ఉపయోగించుకుని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు, అలాగే ఓన్లీ సెకండ్ క్వశ్చన్ని
ఉపయోగించుకున్నది సెకండ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేసేయచ్చు. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనే ఆప్షన్ లేదు. కాబట్టి మనం ఏ బీలో అంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టినా కరెక్టే అవుతుంది, అలాగే సెకండ్ ఆప్షన్ని పికప్ చేసినా మనకు కరెక్ట్ అయిపోతుంది. అంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ని అది ఫస్ట్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అంటే ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ కూడా ఉండాలి ఇక్కడ. కానీ ఇచ్చిన వాటిలో ఎక్కడ ఎయిదర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ సెకండ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి 1 పెట్టినా కరెక్ట్ అవుతుంది, 2 పెట్టినా కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈజ్ ద బయింగ్ కాస్ట్ ఆఫ్ షర్ట్? మనకి ఇక్కడ ఈ సెల్లింగ్ ప్రైసు, కాస్ట్ ప్రైసు, ప్రాఫిట్, లాస్ ఇట్లాంటి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనకు కావాల్సినవి ఏంటో చూడండి. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అంటే బయింగ్ ప్రైస్ అనమాట, సెల్లింగ్ ప్రైస్ అంటే సేల్ ప్రైస్, అమ్మిన వేల అంటాం కదా, ఇది కొన్న వేల, అమ్మిన వేల. ఇక్కడికి మనకి లాస్ ఆర్ గెయిన్, దీన్నే మనం ప్రాఫిట్ అని కూడా అంటాం. లాస్ పర్సెంట్, ప్రాఫిట్ పర్సెంట్. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఆ 3 వేరియబుల్స్లో మనకి ఏ 2 తెలిసినా సరే మనం థర్డ్ వేరియబుల్ యొక్క వాల్యూని చెప్పేసేయచ్చు అనమాట. ఒకవేళ మనకి సిపి లాస్ పర్సెంట్ తెలిసినా ఎస్పి చెప్పొచ్చు, లేకపోతే సిపి గెయిన్ పర్సెంట్ తెలిసినా ఎస్పి చెప్పొచ్చు, లేకపోతే మనకి లాస్ పర్సెంట్ ఎస్పి తెలిసినా సిపి చెప్పేయచ్చు, గెయిన్ పర్సెంట్ ఎస్పి చెప్పినా మనకి సిపి చెప్పేసేయచ్చు, లేకపోతే ఈ 2 తెలిసినా సరే లాస్ గెయిన్ వాటి పర్సెంటేజ్ కూడా చెప్పొచ్చు అనమాట. ఇది మనం మైండ్లో ఉంచుకోవాలంట. అంటే ఈ మూడిట్లో మనకి ఏవైనా 2 తెలియాలి, థర్డ్ వన్ మనం ఆన్సర్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి వాట్ ఈజ్ ద బయింగ్ అంటే కాస్ట్ ప్రైస్ అనమాట. బయింగ్ కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్ అంటున్నాం మనం. ఆఫ్ షర్ట్ అంటే షర్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఇప్పుడే చెప్పాం కదా, ఇది చెప్పాలి అంటే మనకి వీటిల్లో ఏవైనా 2 తెలియాలి. అంటే ఈ 2 కానీ ఈ 2 కానీ తెలియాలన్నమాట. ఫస్ట్ చూద్దాం, ద షర్ట్ వాజ్ సోల్డ్ ఫర్ అంటే ఇది ఏంటి, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్. అంటే ఈ 2 తెలిసాయి కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ని చెప్పేసేయచ్చు కదా. కాబట్టి ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1 ఒకటే ఉపయోగించి చెప్పేసేయచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 2 చూసామనుకోండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఇచ్చారు కానీ రెండింటిని సెపరేట్గా ఇవ్వలేదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఉపయోగించుకుంటే సరిపోతుంది, అడిగిన క్వశ్చన్ని చాలా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, హౌ టాల్ ఈజ్ నందిని? నందిని అనేది ఎంత పొడవైనది అని చెప్పడానికి మనకి ఏ స్టేట్మెంట్ అవసరం అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, నందిని ఈజ్ 10 centimeters taller than రియా హూ ఈజ్ 150 centimeters tall. అంటే నందిని అనే అమ్మాయి రియా కంటే మనకి 10 centimeters పొడవైనది అనమాట. ఇక్కడ రియా యొక్క హైట్ ఎంత అంటే 150 centimeters. రియా హైట్ చెప్పేస్తే మనం నందిని యొక్క హైట్ చెప్పేసేయచ్చు, ఎందుకంటే తనకంటే 10 centimeters హైట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఒకసారి సెకండ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం, నందిని షార్టర్ దెన్ అనన్య. అంటే నందిని షార్టర్ దెన్ అనన్య అంటే అనన్య కంటే పొట్టిది. హూ ఈజ్ 165 centimeters టాల్ అంటే ఇక్కడ అనన్య యొక్క హైట్ 165 centimeters. నందిని తనకంటే పొట్టిది, కానీ ఎంత పొట్టిది అనేది ఇవ్వలేదు మనకి. పొట్టిది అని షార్టర్ అని ఇచ్చారు తప్ప ఎంత షార్టర్, ఎన్ని సెంటీమీటర్ షార్టర్ అని ఇవ్వలేదు. కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. కాబట్టి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఓన్లీ స్టేట్మెంట్ 1 సరిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ? అంటే ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువులలో డిఫెక్టివ్ ఐటమ్స్ ఎంత పర్సంటేజు అంటే దాన్ని మనం ఈ డిఫెక్టివ్ ఐటమ్స్ యొక్క పర్సంటేజ్ని కాల్కులేట్ చేయాలంటే డిఫెక్టివ్ ఐటమ్స్ యొక్క నెంబర్ తెలియాలి, అట్లాగే టోటల్ కూడా తెలియాలి. అంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం ఎన్ని తయారయ్యాయో తెలియాలి, అట్లాగే అందులో మనకి ఎన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ తయారయ్యాయో తెలియాలి. ఈ 2 తెలిస్తేనే మనం దాన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయగలం. ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం, ద ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ 50,000 ఐటమ్స్ ఇన్ టోటల్. అంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం ఎన్ని ఐటమ్స్ తయారయ్యాయి,
50,000 ఐటమ్స్ తయారయ్యాయి. ఓకే, టోటల్ తెలిసింది, కానీ అందులో డెఫెక్టివ్ ఎన్నో మనకు తెలియదు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ద ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ 2500 డిఫెక్టివ్ ఐటమ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ కూడా తెలిసింది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో టోటల్ ఐటమ్స్ తెలిసింది, సెకండ్ స్టేట్మెంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ తెలిసింది. ఈ రెండు తెలిస్తేనే కదా మనం డిఫెక్టివ్ ఐటమ్స్ యొక్క పర్సంటేజ్ కాల్కులేట్ చేయగలం. కాబట్టి ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఏ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, థర్డ్ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉన్న ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై అనే. ఈ ఈక్వేషన్లో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై పి అనేది కూడా మనకి వేరియబుల్, దాని వాల్యూ ఎంత అనేది తెలియదు. అయితే ఈ రెండింటిని ఉపయోగించి వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ చెప్పాలి అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ఉపయోగపడుతుంది? స్టేట్మెంట్ 1 y = 1 అంటే y వాల్యూ 1 అయినట్లయితే ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఉపయోగించి ఎక్స్ వాల్యూ చెప్పగలమా? ఫర్ ఎగ్జాంపుల్ నేను y ప్లేస్లో ఇక్కడ 1 రాశాను అనుకోండి, అప్పుడు 4 1s are 4, దీని నుంచి మనకి ఒక్క వేరియబులే మిగులుతుంది. కాబట్టి ఆ వేరియబుల్ మనం ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. ఈ 4ని మనం RHలోకి ట్రాన్స్పోజ్ చేస్తే 10 - 4 6 అవుతుంది. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే 6/2 3 వచ్చేస్తున్నాడు ఎక్స్ వాల్యూ. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్స్ని ఉపయోగించి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలం. ఒకవేళ మనం సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ p > 2 అన్నాడు. అంటే p వాల్యూ మనకి 2 కంటే పెద్దది అన్నాడు. అది ఎంతైనా కావచ్చు, 3 4 5 6. కాబట్టి ఖచ్చితమైన ఫిక్స్డ్ వాల్యూ లేదు. మోర్ ఓవర్ p ఉన్న ఈ ఈక్వేషన్లో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్ వాల్యూ తెలియాలంటే p వాల్యూ తెలియాలి, అట్ ద సేమ్ టైం y వాల్యూ కూడా తెలియాలి అన్నమాట. కానీ ఇక్కడ p వాల్యూ అనేది ఫిక్స్డ్ వాల్యూ కాదు కాబట్టి మనం దీన్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది మనకి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. దెర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పార్సిల్స్ A to F టు బి హ్యాండిల్ ఇన్ ఏ లాజిస్టిక్ కంపెనీ. ఫైండ్ ద హెవియెస్ట్ పార్సిల్ అమాంగ్ దెమ్. అంటే ఒక లాజిస్టిక్ కంపెనీ అంటే మనకి పార్సిల్ సర్వీసెస్ చేసే కంపెనీ, ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీలో మనకి 6 పార్సల్స్ ఉన్నాయన్నమాట. A B C D E F అనే 6 పార్సల్స్ ఉన్నాయంట. అవన్నీ కూడా వేరు వేరు బరువుల్ని కలిగి ఉన్నాయన్నమాట. ఓకే, వాటిల్లో ఏది హెవియెస్ట్ పార్సిల్ అంటే ఎక్కువ బరువైన పార్సిల్ ఏది అని డిసైడ్ చేయడానికి మనకి ఏ స్టేట్మెంట్స్ అవసరం అవుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇలాంటి ఎప్పుడైనా సరే అరేంజ్మెంట్కి సంబంధించి టాల్క్స్ అంటే హైట్స్కి సంబంధించిన కానీ వెయిట్కి సంబంధించిన కానీ మార్క్స్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే నెక్స్ట్ ఇలాంటి బరువులకు సంబంధించిన కానీ అడిగే క్వశ్చన్స్కి ఖచ్చితంగా మనకి అన్ని స్టేట్మెంట్స్ అవసరం అవుతాయి. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే మనకి ఈ A నుంచి F వరకు ఉన్న 6 పార్సల్స్ యొక్క బరువులు తెలిస్తేనే మనం ఏది హెవియెస్ట్ పార్సల్ అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసాం అనుకుంటే ఇక్కడ Bని Eని D ఆ మూడింటి మధ్య సంబంధం మాత్రమే తెలుసు మనకి. ఆ మూడిట్లో ఏది బరువైంది ఏది లైటర్ అనేది చెప్పగలం. మిగిలిన రెండింటి గురించి తెలియదు కదా. ఇక్కడ చూడండి DACF, ఇక్కడ ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకు అప్పుడు 6 యొక్క మధ్య సంబంధము వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం. B ఈజ్ లైటర్ అంటే పైన కింద ఉన్నవి లైటరు పైన ఉన్నవి హెవియర్ అనుకున్నట్లయితే B ఈజ్ లైటర్ దాన్ E అంటే E కంటే తక్కువ బరువు ఉన్నది. బట్ హెవియర్ దాన్ D అంటే D కంటే కొంచెం బరువు అయినది అనమాట. ఇట్లా పైకి వెళ్ళే కొలిది బరువు అయినవి అనుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఈ ఇచ్చిన 6లో ఏది బరువైందో చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ 3 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే D ఈజ్ హెవియర్ దాన్ A, C అండ్ F అంటే D అనేది ACF మూడింటికంటే బరువైనది. అంటే ఈ 3 కూడా దీని కిందకు వస్తాయి. ACF అఫ్ కోర్స్ వాటి యొక్క ఆర్డర్ ఏమైనా కావచ్చు. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి? హెవియర్, అన్నిటికంటే బరువైంది ఏది అని అడిగాడు కాబట్టి బరువైంది మనం డిసైడ్ చేసేయచ్చు కదా E అని.
కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ని పికప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. హౌ మెనీ చిల్డ్రన్ డస్ ఎక్స్ హ్యావ్? అంటే ఎక్స్ అనే పర్సన్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి, అంటే ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్ సంబంధించిన ఈ డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ను ఏ టాపిక్ని బేస్ చేసుకుని అయినా సరే అడగొచ్చు అనమాట. అది మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు అనమాట. ఈ రీజనింగ్లో కూడా మనకి ర్యాంకింగ్ కావచ్చు, లేకపోతే మనకి బ్లడ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా కావచ్చు అనమాట. కాబట్టి అన్ని టాపిక్స్ మీద మనకి సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ డేటా ఎఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే వై ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జెడ్, అంటే వై అనే పర్సను మనకి జెడ్ యొక్క ఒకే ఒక కుమారుడు. కాబట్టి స్క్వేర్ బాక్స్లో వేస్తాం మేల్స్ని. హూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎక్స్, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వై గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వై ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జెడ్, జెడ్ యొక్క కుమారుడు. ఈ జెడ్ హూ ఈజ్ అంటే జెడ్ అనే పర్సన్ వైఫ్ ఆఫ్ ఎక్స్, అంటే వైఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క భార్య, అంటే ఇతను మేల్ అని అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇట్లా వీళ్ళిద్దరు యారో మార్క్స్ అలా పెట్టినట్లయితే వాళ్ళిద్దరు కప్పులు అంటారు, మ్యారీడ్ కప్పులు అనమాట, భార్య భర్తలు అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పలేం ఓన్లీ సన్ అని అన్నాడు. కానీ ఇక్కడ మనకి డాటర్స్ గురించి మాట్లాడలేదు. పిల్లలు అంటే మనకి సన్స్ ఉండొచ్చు, డాటర్స్ ఉండొచ్చు కదా. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. డబ్ల్యూ ఈజ్ ద ఆంట్ ఆఫ్ వై, అంటే డబ్ల్యూ అనేది వై యొక్క ఆంట్, అది మదర్ యొక్క సిస్టర్ కావచ్చు, లేకపోతే ఫాదర్ యొక్క సిస్టర్ కావచ్చు. అంటే దాన్ని అవసరం లేదు, దీన్ని బట్టి మనం అసలు పిల్లల గురించి మాట్లాడలేం. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమన్నారు? వై ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ జెడ్ అన్నారు. ఓన్లీ సన్ అంటే ఒకే ఒక కుమారుడు. కానీ ఇక్కడ డాటర్స్ గురించి మెన్షన్ చేయలేదు, కుమార్తెల గురించి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇచ్చిన డేటా ఆధారంగా మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. అంటే ఇక్కడ మనకి ఎక్స్కి ఎంతమంది పిల్లలు ఉన్నారనేది డిసైడ్ చేయలేం. అంటే వై అనే పర్సన్ ఓన్లీ సన్ అని చెప్పగలం. ఓకే, మరి డాటర్స్ కూడా ఉండవచ్చు కదా ఇంకానే. కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈ 2 స్టేట్మెంట్స్ సరిపోవు అన్నమాట. ఇంకా అదనపు సమాచారం కావాల్సి ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం 4th ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. అంటే ఎక్స్ వాల్యూని ఉపయోగించుకుని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ 2x + 3y = 12. ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకవేళ y తెలిసినట్లయితే అప్పుడు ఎక్స్ని చెప్పగలిగేవాళ్ళు. కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేం. పోనీ సెకండ్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూ చెప్పాలి అంటే ఖచ్చితంగా y వాల్యూ తెలియాలి, z వాల్యూ కూడా తెలియాలి. అవి 2 తెలియవు. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ని ఉపయోగించి కూడా మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. పోనీ 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేసి మనం ఏమన్నా ఆన్సర్ చేయగలమంటే ఇందులోనేమో 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇందులో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ రెండింటినీ సాల్వ్ చేయలేము కదా. 2 కూడా సేమ్ వేరియబుల్స్, మనకి 2 వేరియబుల్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ ఏదో ఉపయోగించుకుని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ రాబట్టగలిగే వాళ్ళం. కాబట్టి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ సరిపోవు, 2 స్టేట్మెంట్స్లో ఉన్న డేటా సరిపోదు. కాబట్టి ఇక్కడ మనం 4th ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. వాట్ ఈజ్ ద న్యూమరికల్ కోడ్ ఫర్ ఫుడ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వెన్, అంటే ఇక్కడ మనకి ఫుడ్ అనే వర్డ్కి ఉపయోగించిన న్యూమరికల్ కోడ్ అంటే నెంబర్ ఎంత, డిజిట్ ఏంటి అనేది మనం చెప్పడానికి ఏ స్టేట్మెంట్ సరిపోతుందో చూద్దాం. ద కోడ్ ఫర్ దే గేవ్ ఫుడ్ ఈజ్ 1 2 3. ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క డిజిట్ మనం కోడ్ చేసినట్లయితే మనకి దేని కోడ్ ఏంటి అనేది చెప్పలేం, డిసైడ్ చేయలేం. ఎందుకంటే మనకి ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఈ ఫుడ్ యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్లోకి వద్దాం. దే ఆల్ కెన్ టేక్ గుడ్ ఫుడ్ ఈజ్ 3 2 4 5 6 7. అంటే ఈ సెంటెన్స్ని ఈ నెంబర్తో మనం కోడ్ చేసినట్లయితే ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసి చూసిన ఒకవేళ మనకి దే గేవ్
యొక్క కోడ్ తెలిసినట్లయితే అప్పుడు ఫుడ్ యొక్క కోడ్ చెప్పేసేయచ్చు. పోనీ దీన్ని బేస్ చేసుకుని మనకి దే గేవ్, ఇక్కడ మనకి గేవ్ అనేదే లేదు, అసలు దే యొక్క కోడ్ చెప్పగలం అనుకుందాం. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది దే కాబట్టి దే యొక్క కోడ్ మనం చెప్పేసేయచ్చు. ఈ రెండిట్లో కామన్, నెక్స్ట్ దే ఒకటి, నెక్స్ట్ 2, 3 కామన్గా ఉన్నాయి. ఫుడ్ కామన్గా ఉంది, దే కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2, 3లో ఒకటి ఫుడ్ది అయితే ఒకటి దేది కావచ్చు. కానీ రెండిట్లో మనకి దేని అనేది ఖచ్చితంగా చెప్పలేం. అంటే పర్టికులర్గా ఫుడ్ యొక్క కోడ్ 2 అని కానీ 3 అని కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఉన్న డేటా సరిపోదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం 4th ఆప్షన్ని పికప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్? అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చెప్పడానికి మనకి ఏ స్టేట్మెంట్స్ సహాయపడుతుంది? దీన్ని ఉపయోగించినట్లయితే ఓన్లీ ఎక్స్ ప్లస్ వై వాల్యూ మాత్రమే తెలుసు 3 అని. మనకి జెడ్ వాల్యూ కూడా తెలిస్తే అప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చెప్పేవాళ్ళం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఉపయోగించండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్ వాల్యూ మాత్రమే తెలుసు, వై వాల్యూ తెలిస్తే చెప్పగలిగేవాళ్ళం. పోనీ రెండింటిని ఉపయోగించి చెప్పగలమంటే ఒకవేళ ఎలా ఇచ్చినట్లయితే ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ జెడ్, అలాగే జెడ్ ప్లస్ ఎక్స్ మూడింటి వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మూడింటిని కామన్ తీసేస్తే మనకి 2x అంటే కలిపేస్తే 2x ప్లస్ 2y ప్లస్ 2z సంథింగ్ వస్తుంది కదా. అప్పుడు 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, థర్డ్ స్టేట్మెంట్ లేదు. ఎక్స్ ప్లస్ వై తెలుసు, ఎక్స్ ప్లస్ జెడ్ తెలుసు, వై ప్లస్ జెడ్ కూడా తెలిసినట్లయితే ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ చెప్పగలిగేవాళ్ళం. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి సరిపోదు. కాబట్టి ఇక్కడ మనం 4th ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్, ఈజ్ పి ద అంకుల్ ఆఫ్ క్యూ? అంటే పి అనే పర్సన్ క్యూకి అంకుల్ అవుతాడా అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. అంటే పి అనే పర్సను బ్రదర్ కాబట్టి మేలు, ఎవరికి? ఎం. ఇక్కడ ఎం యొక్క జెండర్ ఇంకా తెలియదు మనకి. అండ్ ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. అంటే ఎం యొక్క జెండర్ తెలుసు, ఫాదర్ అన్నాడంటే జెండర్ తెలుసు అనమాట. ఎం అనేది ఎవరికి ఫాదరు? క్యూకి ఫాదరు అనమాట. ఓకే, ఇక్కడ క్యూ యొక్క జెండరు మనకి తెలియదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫాదర్ యొక్క బ్రదర్ ఏమంటాం మనం? అంటే క్యూ యొక్క ఫాదర్ ఎవరు? ఎం. ఎంకి బ్రదర్ ఎవరు? పి. కాబట్టి ఈ క్యూకి పి ఏమవుతాడంటే అంకుల్ అవుతాడు. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు కదా ఎస్ అని, ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే ఉపయోగించి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఓన్లీ స్టేట్మెంట్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట, ఎస్ ఆర్ నో చెప్పడానికి. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్, హౌ మచ్ మనీ డస్ ఎలైస్ హ్యావ్? అంటే ఎలైస్ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అని చెప్పడానికి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో చూద్దాం. ఎలైస్ హ్యాజ్ 50 రూపీస్ మోర్ దాన్ బాబ్. అంటే ఇక్కడ మనకి బాబ్ దగ్గర కంటే ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట ఎలైస్ దగ్గర. కానీ మనం ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే బాబ్ దగ్గర ఎంత అమౌంట్ ఉందో తెలిస్తే అప్పుడు దానికి 50 యాడ్ చేస్తే ఎలైస్ దగ్గర ఎంత ఉందో చెప్పేసేయచ్చు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని బాబ్ దగ్గర ఎంత అమౌంట్ ఉందనేది మనం చెప్పలేం, కాబట్టి ఇది సరిపోదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ని చదివినట్లయితే ఎలైస్ అండ్ బాబ్ టుగెదర్ హ్యావ్ 200 రూపీస్. అంటే ఇక్కడ ఎలైస్ బాబ్ ఇద్దరి దగ్గర కలిపి 200 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి మనం చెప్పగలం, దీని ఒక్కదాన్ని బేస్ చేసుకుని చెప్పలేం. ఓకే, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబ్ దగ్గర ఉన్న ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలైస్ దగ్గర ఉన్న ఏమవుతాయి? ఎక్స్ ప్లస్ 50 అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చి ఇందులో రాస్తే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. తద్వారా మనం ఎలైస్ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏ ప్లేస్లో ఎంత రాస్తాం? ఎక్స్ ప్లస్ 50 రాస్తాం. బాబ్ దగ్గర ఎంత ఉంది? ఎక్స్ ఉంది కదా, ఈక్వల్ టు 200 అనుకుంటాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x ప్లస్ 50 ఈక్వల్ టు 200 అవుతుంది. 50ని ట్రాన్స్పోజ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ 50 ఎంత అవుతుంది? 150 అవుతుంది.
అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 150/2 అవుతుంది, అంటే 75 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఏంటి, బాబ్ దగ్గర ఉన్న అమౌంట్ 75 రూపీస్. దీనికి 50 యాడ్ చేస్తే మనం ఎల్ఐసి దగ్గర ఎంత ఉన్నదని చెప్పేసేయచ్చు కదా, 125 రూపీస్. 2 యాడ్ చేస్తే 200. కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా 2 స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయలేము. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఈజ్ హరి ద టాపర్ ఇన్ ద ఎగ్జామ్? అంటే హరి అనే పర్సన్ ఎగ్జామ్లో టాపరా అనే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే 15 స్టూడెంట్స్ ఆర్ ఇన్ బిట్వీన్ హరి అండ్ చిన్ను. అంటే హరికి చిన్నుకి మధ్యలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ హరి కంటే ముందు ఎంతమంది ఉన్నారని మనకు చెప్పలేం ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే చిన్ను ఈజ్ ద లాస్ట్ ఇన్ ద ఎగ్జామ్. అంటే ఇతను లాస్ట్ ఎగ్జామ్, అంటే దీనికి తర్వాత ఇంకెవరో లేరు మనకి. కానీ హరి కంటే ముందు ఎవరు లేరని మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా డిసైడ్ చేయలేం. కాబట్టి ఇక్కడ హరి అనే పర్సన్ జరిగిన ఎగ్జామ్లో టాపర్ అని ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం డిసైడ్ చేయలేం. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ 1గా ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ ఆదిస్ బర్త్డే? అంటే ఒక వారంలో 7 డేస్ ఉంటాయి కదా, ఆ 7 డేస్లో ఏ రోజున ఆది బర్త్డే అవుతుంది అని అడిగేది అనేది క్వశ్చన్ అనమాట, అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద బర్త్డే ఈజ్ నాట్ ఆన్ ఎనీ డే హూజ్ నేమ్ స్టార్ట్స్ విత్ TRS. అంటే మనకి వీక్లో 7 డేస్ ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇప్పుడు ఆది అనే అతను మనకి టీ తోటి ఎస్ తోటి స్టార్ట్ అయిన డేస్లో పుట్టలేదంట. వాటిని ఎలిమినేట్ చేసామనుకోండి, ఎస్ని ఎలిమినేట్ చేయాలి, టీని ఎలిమినేట్ చేయాలి, టీ ఎలిమినేట్ చేయాలి, ఎస్ అంటే ఖచ్చితంగా మండే కానీ వెన్స్డే కానీ ఫ్రైడే కానీ పుట్టి ఉంటాడనమాట. కానీ ఖచ్చితంగా ఇదే రోజు పుట్టాడని మనం స్టేట్ 1 ఆధారంగా చెప్పలేము, స్టేట్మెంట్ 1 ఆధారంగా చెప్పలేము. ఇప్పుడు స్టేట్మెంట్ 2ని అబ్జర్వ్ చేసినట్లయితే సౌరవ్స్ బర్త్డే ఈజ్ ఇన్ ద సేమ్ వీక్. అంటే సౌరవ్ బర్త్డే కూడా ఇదే వీక్లో. ఆన్ వెన్స్డే అంటే వెన్స్డే రోజున, అంటే ఇదనమాట, ఇది సౌరవ్ బర్త్డే అనమాట. ఆఫ్టర్ ఆదిస్ బర్త్డే అంటే ఆది బర్త్డే తర్వాత సౌరవ్ బర్త్డే వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆది ఏ రోజు అంటే మనకి మండే పుట్టాడని చెప్పేసి వేయచ్చు అనమాట. ఎందుకంటే ఆది బర్త్డే తర్వాత సౌరవ్ బర్త్డే వచ్చింది అదే వారంలో. నెక్స్ట్ ఇతను ఎలాగో ఎస్ తోటి టీ తోటి స్టార్ట్ అయ్యే రోజున పుట్టలేదు. కాబట్టి మిగిలింది ఏంటి మనకి ఎం కదా. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా మనం 2 స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్. దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ సర్క్యులర్ గార్డెన్. వాట్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద పాత్? అంటే ఒక సర్క్యులర్ గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉందన్నమాట, ఒక దారి ఉందన్నమాట. ఇది దారి అన్నమాట. ఓకే, వాట్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద పాత్? అంటే ఈ పాత్ యొక్క విడ్త్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. దీన్ని ఆన్సర్ చేయడానికి ఏ స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ గార్డెన్ ఈజ్ 20 మీటర్స్. అంటే ఈ గార్డెన్ యొక్క రేడియస్ 20 మీటర్స్ అంట. దీన్ని బేస్ చేసుకుని ఈ పాత్ యొక్క విడ్త్ చెప్పగలమా? చెప్పలేం. అంటే స్టేట్మెంట్ 1లో ఉన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేం ఆ ఒక్క స్టేట్మెంట్ని ఉపయోగించుకుని. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్క్యులర్ గార్డెన్ ఈజ్ 125. సర్క్యూంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. అంటే 2πr వాల్యూ ఇచ్చాడు, ఆ గార్డెన్ యొక్క సర్క్యూంఫరెన్స్ ఇచ్చారనమాట. దీని నుంచి మనం r వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే గార్డెన్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే పై ప్లేస్లో 22/7 రాసుకోవచ్చు. r ఒకటే వేరియబుల్ మిగిలింది కాబట్టి మనకు r వాల్యూ సింప్లిఫై చేస్తే r వచ్చేస్తుంది అనమాట. అయినా చెప్పలేం. ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అండ్ ద రేడియస్ ఆఫ్ ద
సర్క్యులర్ పాత్ అరౌండ్ ఇట్ ఈజ్ 25 మీటర్స్. అంటే ఈ సర్క్యులర్ పాత్ అంటే ఈ గార్డెన్ చుట్టూ ఉన్న సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ 25 మీటర్స్. ఇప్పుడు చెప్పేసేయచ్చు మనం స్టేట్మెంట్ 2లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా సర్క్యూమ్ఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయగలం. అలాగే ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ అవుటర్ రేడియస్లోంచి అంటే ఈ 25లోంచి ఈ సర్క్యులర్ గార్డెన్ యొక్క రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయగా వచ్చిన గార్డెన్ యొక్క రేడియస్ని మైనస్ చేసామనుకోండి, అప్పుడు ఈ విడ్త్ వస్తుంది కదా. అంటే అవుటర్ రేడియస్ మైనస్ ఇన్నర్ రేడియస్ చేస్తే విడ్త్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్స్ని ఉపయోగించి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేసేయచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 2 కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ సిడి ఇన్ ద క్వాడ్రిలాటరల్ ఏబిసిడి? ఇక్కడ మనకి ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలాటరల్ ఇచ్చారు. అందులో సిడి అంటే ఈ సైడ్ యొక్క లెంత్ ఎంత అని అడిగారు అనమాట. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ 10 సెంటీమీటర్స్. అంటే ఏబి యొక్క లెంత్ 10 సెంటీమీటర్స్ అట. అండ్ బీసీ ఈజ్ 16 సెంటీమీటర్స్. అంటే బీసీ యొక్క లెంత్ 16 సెంటీమీటర్స్. అంటే మనకి క్వాడ్రిలాటరల్లో 4 సైడ్స్ ఉన్నాయి, అందులో 2 సైడ్స్ ఇచ్చారు. మనకి ఈ సైడ్ కూడా తెలిస్తే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయగలిగేవాళ్ళం. కానీ మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే తెలిసాయి, ఇంకొక సైడ్ తెలియలేదు. కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. ఇప్పుడు స్టేట్మెంట్ 2లోకి వెళ్దాం. బీసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడీ. అంటే బీసీ, ఈ బీసీ అనేది బీడీకి అంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉందట. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. నెక్స్ట్ ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. అంటే ఇక్కడ మనకి క్వాడ్రిలేటరల్లో దీని పెరిమీటర్తో పాటు 3 సైడ్స్ తెలిస్తే అప్పుడు దీన్ని చెప్పగలం. నెక్స్ట్ పెరిమీటరో తెలియదు, థర్డ్ సైడ్ తెలియదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఆన్సర్ చేయలేము. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇక్కడ బీడీ అనేది బీసీకి పర్పెండిక్యులర్, అట్లాగే ఏడీ అనేది కూడా ఏబీకి పర్పెండిక్యులర్. అంటే ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనగానే మనకు పైథాగరస్ థియరం గుర్తొస్తుంది అనమాట. ఓకే, పైథాగరస్ థియరంను ఉపయోగించి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ 2 సైడ్స్ తెలిసినా థర్డ్ సైడ్ చెప్పేసేయచ్చు. ఎందుకంటే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. కాబట్టి మనకి హైపోటెన్యూస్ సైడ్ 1 తెలిస్తే సైడ్ 2 చెప్పేయచ్చు, హైపోటెన్యూస్ సైడ్ 2 తెలిస్తే సైడ్ 1 చెప్పొచ్చు, సైడ్ 1 సైడ్ 2 తెలిస్తే హైపోటెన్యూస్ చెప్పేసేయచ్చు. హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ అనమాట. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ 45 degrees యాంగిల్, ఇక్కడ 90. అంటే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 180తో మైనస్ చేస్తే ఇది కూడా మనకి 45 degrees అని తెలిసిపోయింది. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది 10 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే దీన్ని చెప్పేసేయచ్చు కదా పైథాగరస్ థియరంను ఉపయోగించి. కాబట్టి దీన్ని చెప్పేయగలుగుతాం. మళ్ళీ ఈ ట్రయాంగిల్లో ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అందులో ఈ సైడ్ తెలుసు, మనకి ఈ సైడ్ తెలుసు. మనం పైథాగరస్ థియరంను ఉపయోగించి థర్డ్ సైడ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 స్టేట్మెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుని మనం చేయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా 2 స్టేట్మెంట్స్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్. విచ్ వీక్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ 1996? అంటే 1996 అనే సంవత్సరంలో చివరి రోజు ఏ వారం అవుతుంది అని అడిగారు అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది సహాయపడుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ద ఇయర్ హ్యాజ్ 53 మండేస్ 53 ట్యూస్డేస్. ఆ సంవత్సరంలో 53 మండేస్ ఉన్నాయట, 53 ట్యూస్డేస్ ఉన్నాయట. దీన్ని బేస్ చేసుకుని చెప్పగలమా అంటే మనకి ఫస్ట్ అసలు ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరో తెలియాలి. అప్పుడే మనం అందులో ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పగలం. లీప్ ఇయర్ అయితే 360 డేస్ 6 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే 365 డేస్ ఉంటాయి అన్నమాట. మనకి చివరి 2 అంకెలతో ఏర్పడే సంఖ్య 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, కాకపోతే నాన్ లీప్ ఇయర్. అంటే 4తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే
2 4 ఆర్ 8, 1 6 తీసుకున్నాం, 4 4 ఆర్ 16, 0 వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్. కాబట్టి మనకి ఆ సంవత్సరంలో 366 డేస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎన్ని వారాలు ఉంటాయంటే 7తో డివైడ్ చేసాం అనుకోండి, ఎన్ని వీక్స్ ఉన్నాయో వస్తుంది. 5 7s ఆర్ 35, 1 6 తీసుకున్నాం, 2 7s ఆర్ 14, ఇంకా 2 డేస్ మిగిలాయి, అంటే 52 వీక్స్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సండేస్ 52 ఉంటాయి, మండేస్ ట్యూస్డేస్ అట్లా సాటర్డే వరకు అన్నీ 52 డేస్ ఉంటాయి. అదనంగా ఇంకొక 2 డేస్ ఉన్నాయి, ఆ 2 డేస్ ఖచ్చితంగా వరుస రోజులు అవుతాయన్న. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో 53 మండేస్ ఉన్నాయి, అంటే ఈ రెండిట్లో ఒకటి మండే. అలాగే 53 ట్యూస్డేస్ ఉన్నాయి, అంటే మరొకటి ట్యూస్డే అని అర్థమైపోయింది అనమాట. అప్పుడే కదా 53 అవుతాయి, 52 మండేస్ ఆల్రెడీ డిసైడెడ్, ఇంకొక మండే వస్తేనే అప్పుడు 53 అవుతాయి కదా. కాబట్టి ఆ 2 రోజులు ఖచ్చితంగా మండే అండ్ ట్యూస్డే, వరుసగా 2 ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కదా. కాబట్టి చివరి రోజు ఏమని చెప్పేసేయచ్చు మనం, ట్యూస్డే అని చెప్పేసేయచ్చు. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేసేయచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 1996 ఈజ్ ఏ లీప్ ఇయర్, ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ని బేస్ చేసుకుని మనమే డిసైడ్ చేయొచ్చు అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్. కాబట్టి ఇక్కడ మనకి డేటా ఎఫిషియన్సీకి సంబంధించిన అంటే సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా మనకి డిఫరెంట్ టాపిక్స్లో నాలెడ్జ్ ఉండాలన్నమాట. అది మ్యాథ్స్ కావచ్చు, లేకపోతే రీజనింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు అనమాట. కాబట్టి ఆ టాపిక్స్ అన్నిటి మీద మనకి సరైన అవగాహన ఉన్నప్పుడే ఈ డేటా ఎఫిషియన్సీలో మనం ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.